రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనములు చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీసాకు మొర్ర పెట్టగా, ఎలీసా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేదియూ లేదనెను. ప్రార్థన చేసుకుందాం. మమ్మను మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. చదవబడిన వాక్య భాగమును బట్టి నాతో మాతో సంఘముతో మాట్లాడి మీరే సంఘమును ఆత్మీయంగా బలపరచమని, వినగల చెవులు, గ్రహింపగల హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేయమని క్రీస్తు యేసు నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రవక్తల శిష్యులలో, ఎలీసా యొక్క ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య వచ్చి, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాడయ్యా, అతడు దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడని మీకు తెలుసు. భయభక్తులు కలిగిన వారు కూడా చనిపోతూ ఉంటారు, గుర్తెట్టుకోండి. భక్తి ఉన్నవాళ్ళు చనిపోతారు, భక్తి లేనివారు చనిపోతారు. మరణం వచ్చినప్పుడు ఎవరిని ఆపదు. భక్తి గల శిష్యుడు చనిపోయాడు. ఇక్కడ నా అప్పులు చేశాడు అతను. అప్పులు వాడు వచ్చి 2 కుమారులను తీసుకొని పోవడానికి బలవంతం పెడుతున్నాడు. అప్పుడు అతని భార్య దైవజనుడైన ఎలీసా యొద్దకు వచ్చింది. మనకి కష్టం వచ్చినప్పుడు దైవజనుల దగ్గరికి రావాలి. మనం దైవజనులు ఈనాడు దైవజనుల దగ్గరికి రావటం లేదు చాలామంది. ఈ మాయిదారి ఫోన్లోకి వచ్చినాయి కదా, ఫోన్లోనే అంతనే, ఫోన్లోనే ప్రార్థనలు. చాలా సులువైపోయింది భక్తి. భక్తి సుఖాన్ని ఇచ్చేస్తుంది ఈ రోజున. ఫోన్లో ప్రార్థనలు. ఆ రోజుల్లో ఫోన్స్ లేవు కాబట్టి ఆవిడ వచ్చిందేమో. ఫోన్స్ లేక కాదు కానీ ఆవిడ కూడా భక్తి కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ఫోన్లో ఎందుకులే, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందాం అనుకుంటారు. భక్తి తప్పనిసరి పరిస్థితుల్లో ఫోన్ను ఉపయోగించాలి మనం. మిగిలిన సమయంలో మనకు అవకాశం ఉన్నప్పుడు దైవజనుల దగ్గరికి రావాలి. దైవజనులకు వస్తే ముఖాముఖిగా మాట్లాడటం వలన మనకు ఉన్న సమస్యలు తీరుతాయి. ముఖం చూసుకోకుండా, ఒకరినొకరు చూడకుండా ఫోన్లో మాట్లాడుకుంటే అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. దైవజనుల దగ్గరికి వచ్చి ఈమె చెప్పుకుంది, మొర్ర పెట్టుకుంది. మొర్ర అనగా ప్రార్థన, విజ్ఞాపన చేసుకుంది. అయ్యా, నా 2 కుమారుల్ని అప్పులవాడు తీసుకొని పోతున్నాడు, ఏం చేయమంటారు? మరి మీరే మాకున్న ఆధారం. నా భర్త లేడు, నా భర్త ఉన్నంతకాలం నీ దగ్గరే శిష్యుడిగా చేశాడు. ఈ రోజున ఆయన లేడు. నా పరిస్థితి మీకు తెలుసు.
ఏం చేయమంటారని అడిగినప్పుడు ఎలీషా చెప్పాడు, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమని. నీ ఇంట్లో ఏముందమ్మా, నువ్వు దాచకుండా అబద్ధం ఆడకుండా చెప్పు అన్నాడు. ఆమె, నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదని చెప్పింది. ఆమె ఇంటిలో నూనె ఉందండి. నూనె అప్పుడు ఆయన ఒక సలహా ఇచ్చాడు, ఊర్లో ఉన్న కుండలన్నీ నీ 2 కొడుకుల చేత నీ ఇంటికి రప్పించుకో, ఖాళీ కుండలన్నీ. అప్పుడు నీ ఇంటిలో ఉన్న ఆ నూనె కుండ ఎత్తి కుండలన్నీ నింపుకో అని చెప్పాడు. ఊరిలో ఉన్న కుండలన్నీ నీ 2 కొడుకుల చేత నీ ఇంటికి రప్పించుకో, అడిగి రప్పించుకో ఖాళీ కుండలన్నీ. ఆ పాత్రలన్నిటినీ నీ దగ్గర ఉన్న ఆ నూనె పాత్ర ఎత్తి నూనె నింపుకో అని చెప్పాడు. ఈమె అసలు అడగాలయింది, అయ్యా నా దగ్గర నూనె కుండ ఒకటే ఉంది, ఊరన్ని కుండలు తెచ్చి అందులో పోయమంటున్నారు, అన్ని కుండల్లో ఈ నూనె ఎలాగా పడుతుంది అని అడగాల. కానీ ఆమె అడగలేదు. ఆమె వెళ్ళి ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేసింది. మనమైతే ప్రశ్నలు వేస్తాం, దైవజనులకి ఎన్నో ప్రశ్నలు వేస్తాం, ఎన్నో అనుమానాలు వస్తూ ఉంటాయి, మనకి ఎన్నో అసందర్భమైనటువంటి మాటలు వస్తూ ఉంటాయి. దేవుని దగ్గర, దైవజనుల దగ్గర మనం ప్రశ్నించకూడదు, వాళ్ళు చెప్పింది మనం చెయ్యాలి. ఈమె పాత్రలన్నిటినీ తీసుకుని రమ్మని చెప్పింది కొడుకులకి. కొడుకులు 2 కూడా ప్రతి ఇల్లు తిరిగి ఆ కుండలన్నీ తీసుకొచ్చారు. ఇక్కడ ఒకటి మనం గమనించాలి, దైవజనుడు చెప్పింది ఆ స్త్రీ విన్నది, ఆ తల్లి చెప్పింది కొడుకులు 2 వింటున్నారు. ఈ రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళి కుండ తెమ్మంటే తయారు మన పిల్లలు. కుండను ఏం తేవటం ఏంటంటారు మన పిల్లలు. ఇక్కడ ఇంటిలో దేవుని మాట, దైవజనుని మాట వినే స్వభావం కలిగి ఉన్నారు. 2 కొడుకులు కూడా ఏకభావం కలిగి ఉన్నారు. 2 ఊరంతా తిరిగి కుండలన్నీ తీసుకొచ్చారు. ఎక్కడ ఖాళీ కుండ లేకుండా ప్రతి ఇంటింటికి తిరిగి బ్రతిమలాడి ఆ కుండలన్నీ మోసుకొచ్చారు. వాళ్ళకి సిగ్గు అనిపించలేదు, అవమానం అనిపించలేదు. దేవుని వాక్యముతో నింపబడిన వ్యక్తులకి సిగ్గుండదు ఏ పని చేద్దామన్నా. దేవుని ఆత్మతో నింపబడిన వాళ్ళు తల్లిదండ్రులు ఏ పని చెప్పినా చేస్తారు. దేవుని ఆత్మతో నింపబడిన స్త్రీ దైవజనుడు చెప్పింది చేస్తుంది. దేవుని ఆత్మతో నింపబడాలి. ఈనాడు చాలామంది మనం చూస్తున్నాం, సిగ్గు అంటారు. తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలకి అలాంటి పనులు చెప్పడానికి కూడా మా చేస్తాడేటండి, మా అబ్బాయి చేయడండి అని ముందే వీళ్ళు. ఎందుకంటే ఈవిడికి ఆత్మీయ స్థితి ఉండదు, చేసేలా పెంచలేదు. సిగ్గు పడకూడదు. మనం ఏ పనైనా చేయొచ్చు, తప్పు చేయకూడదు, కానీ సిగ్గుపడే పని చేయకూడదు. కనుక
దైవజనుడు చెప్పిన మాట వినే స్వభావం ఆ ఇంటి యజమానురాలకు ఉంది. ఆ యజమానురాలు తల్లి చెప్పిన మాట వినే స్వభావం కుమారులిద్దరికీ ఉంది. మరి దేవుని మాట వింటే మేలే కదా, కీడెలా వస్తుంది, ఇంకా నష్టం ఎలా వస్తుంది? ఇంటిలో అందరూ దేవుని మాట వినే స్వభావం కలిగి ఉండాలి. ఈ రోజున దైవజనుడు చెప్పింది ఇంటి యజమానులు వింటున్నారా? భర్త కానీ భార్య కానీ చర్చకు వస్తున్నారు, వెళ్తున్నారు. దైవజనుడు చెప్పిన వాక్యం వినరు, పట్టించుకోరు, చేయరు. నువ్వు వినక, పట్టించుకోక, చేయక నీ బిడ్డలకు దాన్ని నేర్పించట్లేదు. నువ్వు నీ బిడ్డలో వినరు, వారు వారి ఇష్ట ప్రకారంగా వాళ్ళు నడుస్తారు. మరి మేలు ఎలా వస్తుంది మనకి? శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఎలా వస్తాయి మనకి? 95వ కీర్తన 7వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. గుర్తుపెట్టుకోండి మీరు అందరూ, మనందరినీ దేవుడే సృజించాడు, చేశాడు, ప్రాణం ఇచ్చాడు, పోషిస్తున్నాడు. అంతకు మించింది ఏదీ లేదు. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల, అంగీకరించిన ఎడల ఎంత మేలు, ఎంత మేలు, ఎంతైనా మేలే. దేవుడి మాట విని అంగీకరిస్తే, అంగీకరించడం అంటే చేయడం, అంగీకరించడం అంటే చేయడం. వినాలి, అంగీకరించాలి, అప్పుడు మేలు మనకి. నువ్వు దేవుడి మాట విని చేస్తే నీకు ఎంతైనా మేలే. దైవజనుల మాట విని నువ్వు చేస్తే ఎంతైనా నీకు మేలే. అయ్యా, నా దగ్గర ఒక కుండలోనే నూనె ఉంది, ఊరు అన్ని కుండలు తెమ్మంటున్నారు ఇటు మీరు, ఆ కుండలన్నింటికీ నూనె ఎలా సరిపోద్దనే ప్రశ్నే లేదామె. మనమైతే వేస్తాం. పాస్టర్ గారిని బోల్డ్ ప్రశ్నలు వేసి అడుగుతాం మనం. పాస్టర్ గారు చెప్పింది చెయ్యం, కానీ ఎన్నో ప్రశ్నలు ఇచ్చి ఆ ప్రశ్నలకి అన్నీ తెలుసుకుంటాం. కానీ తెలుసుకున్న దాంట్లో ఒక్కటి చెయ్యం మనం. మన పిల్లలు కూడా మన మాట వినేటట్లు పెంచుకోం. వాళ్ళు చేయరండి, వాళ్ళు వినరండి, వాళ్ళు సిగ్గండి, నువ్వే చెప్పేస్తావు, మనమే చెప్పేస్తాం. ఆమె ప్రశ్నించలేదు, పని చేసింది, ఆయన చెప్పిన పని చేసింది. 2 కొడుకులకి వెళ్ళి ఆ పని పురమాయించింది. 2 కూడా ఊరంతా ఇంటింటికి తిరిగి. ఎంత తగ్గింపండి ఆ కొడుకులు, ఎంత వినయం చూడండి. వాళ్ళు కూడా అడగలేదు, ఇదేటమ్మా కుండలన్నీ ఎందుకు, ఖాళీ కుండలు ఎందుకమ్మా మనకి. మన పిల్లలు కూడా మనల్ని చాలా ప్రశ్నలు వేస్తారు, ఇలాంటిది ఏదైనా పని చెప్తే. మనం అర్థమైందా? మనం చెప్పింది వాళ్ళు విని చేయరు. ఎప్పుడైతే ఎదురు ప్రశ్నించారో వాడు పాడైపోవటానికి కారణం అదే అవుతుంది. ఎవరైనా సరే అర్థమైందా? తల్లిదండ్రుల్ని వాళ్ళు చెప్పిన మాట వినాలి, చెప్పిన పని చేయాలి బిడ్డలు. దేవుడు చెప్పిన పని తల్లి తండ్రి చేయాలి. ముందు నువ్వు యజమానులుగా నువ్వు చేయాలి. నువ్వు చేసే మనసు నీకుంటే అది నీ బిడ్డలకి నేర్పించగలవు. చేసే మనసు లేక నువ్వు నేర్పించవు. ఆ బిడ్డలు
ఎంతో గొప్పగా నువ్వు చెప్పుకుంటావు, గొప్పగా చూస్తావు బిడ్డలు. తెచ్చిన పాత్రలన్నీ ఇంట్లో పెట్టి తలుపు మూసుకొని ప్రార్థన చేసుకొని ఆ కుండల్లో వంచడం మొదలుపెట్టింది. ఆ కుండలన్నీ నిండిపోతున్నాయి, కానీ ఈమె పట్టుకున్న నూనె కుండ అవ్వట్లేదు. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం చూడండి. కుండలన్నీ నిండిపోతున్నాయి, ఈమె పట్టుకున్న ఆ నూనె కుండలో నూనె ఎంత ఉందో అంతే ఉంది. దేవుడు అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. గమనించండి. చెప్పినప్పుడు 5వ వచనం, ఆమె అతని వద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసాను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఏమీ లేవమ్మా, అన్నీ తెచ్చేసాం చెప్పగానే నిజం చెప్పారు బిడ్డలు, నూనె ఆగిపోయిందంతే. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగాక. దైవజన్ మళ్ళీ నిండిపోయిన తర్వాత మళ్ళా దైవజన్ దగ్గరికి వెళ్ళి చెప్పింది, అయ్యా పాత్రలన్నీ నిండిపోయినాయి, చాలా పాత్రలు నిండిపోయినాయి, ఏం చేయమంటారు అయ్యా? నువ్వు పోయి నా నూనె అమ్మి నీ అప్పు తీర్చేయి, ఇంకా నూనె ఉంటుంది, వాటితో వ్యాపారం చేసుకొని బ్రతకండి అని చెప్పాడు. ఎంత పెద్ద సమస్య తీరిపోయింది చూడండి. దైవజనుని ఒక్క మాట తల్లి కొడుకులిద్దరూ కూడా విన్నప్పుడు వాళ్ళ అప్పులు తీరిపోయినాయి, కష్టాలు తీరిపోయినాయి, మిగిలింది చక్కగా వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు బతికారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున నీ ఇంటిలో ఏముంది? ఆ ఇంటిలో నూనె కుండ ఒకటి ఉంది, అది తప్ప మరేమీ లేదని చెప్పింది. ఆ ఇంటిలో ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మాట చెప్పే తత్వం ఉంది ఆ ఇంట్లో. దైవజనుడు చెప్పింది చేసే మనస్తత్వం కలిగి ఉన్నారు ఆ ఇంటి వాళ్ళు. మరి మన ఇంట్లో ఏం కలిగి ఉన్నాం ఈ రోజున? మన ఇంట్లో ఏం కలిగి ఉన్నామండి? గమనించండి. మరియా మార్తల ఇంట్లోనంట యేసు ప్రభు ఉండేవాడంట. ఆ యెరూషలేం వచ్చినప్పుడల్లా, యెరూషలేం పక్కనే వాళ్ళ ఊరు, ఆ బేతనీయకి వెళ్ళి మరియా మార్త లాజర్ ఇంట్లో అతను బస చేసేవాడంట. యెరూషలేం పట్టణంలో ఉండటానికి ఇష్టపడలేదు ఆయన. ఆయన యెరూషలేం వచ్చినప్పుడల్లా మరియా మార్త పరుగు పరుగుని వెళ్ళి ఆయన రాకపోయినా సరే ఆయన్ని పిలిచి తెచ్చుకొని వాళ్ళ ఇంట్లో పెట్టుకునేవారంట. ఎంత గొప్ప ఆశీర్వాదం ఉండేది. అర్థమైందా? లూకా సువార్త 10వ అధ్యాయం 38, 39 వచనం చదువుదాం. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామములోనికి ప్రవేశించాను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఎంట చేర్చుకొనెను. ఆమెకు మరియను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. అర్థమైందా? మార్త మరియ అక్క చెల్లెలు. ప్రభువు ఆ ప్రాంతానికి రాగానే పరుగు పరుగుని వెళ్ళి వీళ్ళిద్దరూ ప్రభువుని
వాళ్ళ ఇంటికి వచ్చేదాకా ఊరుకునేవారు కదట, ఇంట చేర్చుకునేవారట. ఇంట చేర్చుకున్నప్పుడు ఆయన ఊరికే ఉండడు కదా, ఆయనకి తెలిసిన బోధ చేస్తాడు. అక్కడ ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ బోధ చేస్తాడు. అది మనం ఎక్కడికి వెళితే అక్కడ దేవుని గురించి చెప్పాలండి. మనం ఎక్కడికి వెళితే అక్కడ దేవుని కార్యాలు చెప్పాలి. మన సంఘములో జరిగినవి చెప్పాలి, నీ జీవితంలో జరిగినవి చెప్పాలి. వీలైతే వాక్యము నీకు గుర్తుంటే వాక్యం కూడా చెప్పాలి. బోధ చేస్తూ ఉండాలి. మనం సువార్త ప్రకటించాలి. యేసయ్య ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన కూర్చుని బోధ మొదలెట్టేసేవాడు. మరియా ఆయన పాదముల యొద్ద కూర్చుని ఉండి ఆయన బోధ వినుచుండేను. మరియమ్మ ఇంట్లో ఏముంది? యేసు ప్రభు ఉండేవాడు, యేసు ప్రభు బోధ ఉండేది. అందువలన ఏం జరిగిందా కుటుంబానికి? తన తమ్ముడు చనిపోయినప్పుడు ఆ తమ్ముడిని బతికించుకోవటానికి ఆ బోధ ఆ ప్రభు ఉపయోగపడ్డాడు. అర్థమైందా? ఊరికినే పోదండి. దైవజనుడిని మనం ఇంటిలో చేర్చుకుంటే ఊరికే పోదది. దేవుణ్ణి ఇంట్లో చేర్చుకుంటే, దేవుని వాక్యం మన ఇంట్లో ఉంటే అది మనకి మేలే చేస్తుంది. ఈ మార్తా మరియలు యేసు ప్రభుని ఆ ప్రాంతం వచ్చినప్పుడల్లా వెళ్ళిపోయి తీసుకొచ్చేసేవారట. వదిలేసేవారు కాదు. వద్దులే, ఎందుకులే, ఈసారి వదిలేద్దాం అని ఎప్పుడు అనుకోలేదంట. వాళ్ళ హిస్టరీ చదివినప్పుడు నాకు అర్థమైంది. అక్కడికి వచ్చాడని తెలిసిందా ఇద్దరు కట్టకట్టుకుని వెళ్ళిపోయి ఆయన్ని చెరువు పక్క బతిమలాడి ఇంటికి తెచ్చేసుకున్నారట. ఇంటికి వచ్చిన తర్వాత ఆయన తెలిసిన సంగతులు చెప్పేవాడు, ఆ బోధ వినేవారు, ఆయనకి కావలసినవన్నీ వండి పెట్టేవారు. బోధ వినేవారు, మరియా బోధ వినేది, మార్త ఆయనకు కావలసినవన్నీ వండి పెట్టేది. దీనివల్ల ఏం జరిగింది? తన తమ్ముడు చనిపోయినప్పుడు ఆయన లేడు, కబురు పంపారు, ఆయన రాలేదు, చనిపోయాడు, సమాధి చేశారు. తర్వాత వచ్చాడు 4 రోజుల తర్వాత. మార్త అంటుంది, ప్రభువా, నేను కబురు పెట్టినప్పుడు నువ్వు వచ్చి ఉంటే నా తమ్ముడు చనిపోక ఉండేవాడు. ఎంత విశ్వాసం చూపెడుతుంది ప్రభు మీద. ప్రభువా, నేను కబురు పెట్టాను, నా తమ్ముడు రోగి ఉన్నప్పుడే చెప్పాను నీకు, నువ్వు రాలేదు. 4 రోజులు నా తమ్ముడు చనిపోయాడు, ఇప్పుడు ఎందుకు వచ్చాను? నీవు ఈ ప్రాంతం వచ్చినప్పుడల్లా మా ఇంటికి తీసుకొచ్చి నీకెంతో పెట్టాం కదా, నీకెన్నో వండి పెట్టాం కదా, ఎన్నో చేశాం కదా, ఇదేం బుద్ధయ్య అనేది? ఇదేంటయ్యా, ఇదా మాకు నువ్వు చేసింది అని మనమైతే అంటాం, కానీ మార్తం లేదు. అలాగా మార్తం లేదండి. ఈనాడు మనం అయితే అంటాం. అర్థమైందా? వెంటనే పాస్టర్ గారికి మనకి కొంత తగు వచ్చిందనుకోండి, వెంటనే బయటపడిపోతాం. పాస్టర్ గారికి నీకే కాదు, నీకు నీ స్నేహితుడికి కూడా తగు వస్తే వెంటనే బయటపడిపోతావు. నీకు అప్పుడు అలా చేశానే, ఇప్పుడు ఇలా చేశానే, ఒరే నీకు అలా చేశానురా, ఇంత ఉపకారం చేశానురా అంటాం. క్రైస్తవ పద్ధతి అది కాదు. నువ్వు పెట్టిన దాన్ని దెప్పకూడదు, దాన్ని అసలు మర్చిపోవాలి, నువ్వు చూపించిన దాన్ని మర్చిపోవాలి. మార్త చూడండి, ఎందుకు ఈ మాటలన్నీ రాయించాడైనా? లాజరు చనిపోకముందే కబురు పెట్టారు అక్క చెల్లెలిద్దరు, కానీ ఆయన రాలేదు. ఎందుకంటే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఒక ఆలోచన ఉంది. చనిపోయిన తర్వాత వెళదాం, చనిపోయిన వ్యక్తి సమాధి చేసిన తర్వాత ఆ వ్యక్తిని బతికిద్దాం, అప్పుడు ఆ ఊరంతా బుద్ధి తెచ్చుకుని మారుతారని ఆయనకు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆయన ఏదైనా చేయగలడు కదా, ఏమైనా చేయగలడు, ఏదైనా చేయగలడు ఆయన. కానీ ఆయన ఆలోచనలకు తెలియదు.
కానీ ఆయన మీద విశ్వాసం మాత్రం వీళ్ళు పోగొట్టుకోలేదు. చదువు. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడుటకై, దేవుని మహిమ కొరకు వచ్చిందని ఆగాడు. ఆయన తెలుసండి, ఆయన ఎప్పుడు రావాలని తెలుసు. మీరు కూడా పాస్టర్ గారు కబురు పెడతారు ఏదో బాగోలేదని. పాస్టర్ గారు ఎక్కడో ఉండి రాలేకపోతాడు, పోనీ విని రాలేకపోతాడు. వెంటనే మనం తోలనాడే మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఇక్కడ అలా మాట్లాడలేదు వీళ్ళు. ఆయన వచ్చాడు, చనిపోయింది, లాజరు చనిపోయాడు, సమాధి చేసేసారు. అప్పుడు 4వ రోజున వచ్చాడు. వచ్చినప్పుడు మార్త ఎదురెళ్ళంటుంది. మార్త అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును, నా సహోదరుడు చావకుండును. గమనించండి, మరియా చెప్పకముందు మార్త వెళ్ళింది. మార్త 20 వచనమైనది 11:20. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళును గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. చూసారా, మార్త ఒకే మాట మాట్లాడింది. మరియ దగ్గరికి వస్తే 32వ వచనం, మరియ అదే మాట్లాడింది. 32వ వచనం, అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవెక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా. ఒకే విశ్వాసం, ఒకే నమ్మకం, ఒకే భక్తి, ఒకే ప్రేమ. పోనీ మార్త ఒకలాగని మరి ఒకలాగా అంటలేదండి. మన ఇంట్లో ఉన్న నలుగురు 4 మాట్లాడతారండి. ఇద్దరు ఉంటే ఇద్దరు 2 రకాలుగా మాట్లాడతారండి. ఎక్కడికి పోతున్నామండి మనం? ఏమి వింటున్నామండి? మనం ఏమి నేర్చుకుంటున్నామండి? ఎందుకు ప్రభు ఈ మాటలన్నీ మనకే వ్రాసి ఇచ్చాడు ఈ గ్రంథంలో? వాటిని విని జ్ఞానము తెచ్చుకొని జ్ఞానంగా, విశ్వాసంగా, భక్తితో మనం బతుకుతామని. మనం కూడా వాళ్ళు ఏ రీతిగా మేలు పొందారు అదే రీతిగా మనం మేలు పొందాలని. వాళ్ళిద్దరూ చూపించిన విశ్వాసం, వాళ్ళిద్దరూ కలిగి ఉన్నటువంటి ప్రేమ. ఉన్న ఒక్క తమ్ముడు చనిపోయాడంటే వాళ్ళకి ఎంత బాధ, ఎంత దుఃఖం. ఆ దుఃఖంలో కూడా ఆయన కాళ్ళ మీద పడి, ప్రభువా, నీవు వస్తే వచ్చిండుంటే, నువ్వు మేము కబురు పెట్టగానే వచ్చిండుంటే మా తమ్ముడు బతికేవాడు. ప్రభు ఒక మాట చెప్పాడు, 22వ వచనం, ఎప్పుడైనను నీవు దేవునిని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహిస్తాడని చెప్పాడు. నా తమ్ముడు బతకాలని నువ్వు అనుకుంటే దేవుడు నీ తమ్ముడు బతికిస్తాడని చెప్పాడు. దాని అర్థం అదే. సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. యూదులందరూ వెళ్ళారు, ఊరి జనమంతా వెళ్ళారు. ఇదేంటి సమాధి దగ్గర తీసుకెళ్తున్నాడు? ఆ చనిపోయిన లాజర్ని బతికిస్తాడట, ఎలా బతికిస్తాడో చూద్దాం నడండి అని చెప్పేసి రమ్మనకుండా ఊరంతా వెళ్ళారండి. ఒక్కొక్క గొడవకి పిలక్కర్లేదు మనల్ని. ఆ గొడవ ఏంటో చూద్దామని వెళ్తూ ఉంటారు చాలామంది. పిలక్కర్లేదు, ప్రార్థనకి పిలిచినా రారు. ప్రార్థనకి పిలిచినారు, పచ్చాలు పిలిచినా రారు.
యాభై లేటుకు వస్తున్నారంటే ఏమంటే తయారవుతలేదండి వాళ్ళు, ఏం చేయమంటారండి, ఆలస్యంగా వస్తున్నారండి. అదే ఏదైనా గొడవ నిద్రలోకి వినబడినివ్వండి, పొద్దుటే ఒక కేకలు అరుపులు వినబడినివ్వండి, పక్కన లేచిపోయి ఆ గొడవకి వెళ్ళిపోతారు. ఆ గొడవ ఏంటో చూస్తారు శుభ్రంగా. ఎలా ప్రవర్తిస్తున్నాం మనం, ఏది మనకు కావాలి, ఏది కోరుకుంటున్నాం మనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును మీ ఎదుట ఉంచి ఉన్నాను, మీకేది ఇష్టమో దాన్ని కోరుకోండి అన్నాడు. దేన్ని కోరుకుంటున్నాం మనం? కనుక ఇక్కడ అది అందరూ వెళ్ళిపోయారండి. అందరూ కూడా సమాధి దగ్గరికి వచ్చేసారు. ఓ గుంపు, సమూహం. యేసయ్య కూడా ఆ దినము కొరకే ఆయన ఎదురు చూశాడు. గమనించండి, సమాధి బయట నిలబడి వాళ్ళందరూ ఎదురుగుండా పిలిచాడు, లాజరు బయటికి రా. బా, ఎంత గొప్ప మాట అండి. 4 రోజులు అయిపోయింది సమాధి చేసేసి, 4 రోజులు అయిపోయిందండి. మరియా మార్త అంటున్నారు, ప్రభువా, అది ఎందుకు ప్రభు, వద్దు, కుళ్ళిపోయి ఉంటాడు, ఇప్పటికి పురుగులు పెట్టేసి ఉంటాడు. ప్రభు మీద ప్రేమ అయితే ఉంది, కానీ లోకానుసారంగా వాడు కుళ్ళిపోయి ఉంటాడు, పురుగులు పెట్టేసి ఉంటాడని చెప్తున్నారు. గమనించండి, యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైంది. 39వ వచనం, యోహాను సువార్త 11వ అధ్యాయం 39వ వచనం. మీ బైబిల్లో చూసుకోండి. ఏది కూడా లేనిది ఇక్కడ నేను చెప్పట్లేదు. యేసు ప్రభు సాక్షాత్తు చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం ఇది. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైంది గనుక ఎప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. గమనించండి, ఆయన తెలియదేటి, తెలుసు ఆయనకి, చెప్తుంది దేవుడు, జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు అంటున్నాడు ఆయన, మళ్ళీ చెప్తున్నాడు, మార్త, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు, దేవునికి మహిమ కలుగునుగాక. నమ్మాలండి, మనం నమ్మాలండి. నమ్మి ఈ సేవకు వచ్చాం. మేము ఒక దైవజనుడు మాటలు నమ్మి ఈ సేవకు వచ్చాం. దేవుని దర్శనం మాకు వచ్చినా సేవకు వస్తే ఎలాగా, బిడ్డల్ని ఎలా చదివించుకోవాలి, ఎలా పోషించుకోవాలి, ఎలాగా వాళ్ళకి వివాహాలు చేయాలి, దర్శనాన్ని పట్టుకొని దైవజనుల దగ్గరికి వెళ్ళి అడిగాం. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, దేవుడే చూసుకుంటాడు, ఉన్నపాలంగా సేవకు వచ్చేయండి మీరు అన్నాడు. అంతే. ఆయన మాట విని, ఎందుకంటే దేవుడు మనకి కనిపించి చెప్పినా కానీ మళ్ళా దైవజనులు దాన్ని మనకి డిక్లేర్ చేయాలి. ఎందుకంటే దైవజనులు ముఖాముఖిగా మనతో చెప్తారు కాబట్టి, దేవుడు మనకి దర్శనంలో చెప్తాడు కాబట్టి, దర్శనాలను మనం నమ్మం పూర్తిగా. దైవజనుల మాటైనా నమ్మాలి. అలా నమ్మి సేవకు వచ్చాం ఉన్న పాలంగా. టేకయ్య గారు అదే మాలో చూసింది, అదే మేము చెప్పగానే వదిలేసి వచ్చేసారు సేవకి అని. మీ విశ్వాసం గొప్పదండి, మీ సేవ మా సేవ కంటే గొప్పదని 100 సార్లు చెప్పాడు. మేము ఉద్యోగాలు చేస్తూ సేవ చేస్తాం, ఇద్దరం ఉద్యోగాలు చేస్తూ సేవ చేస్తాం. మీరున్న ఆ పని ఉద్యోగాన్ని వదిలేసి మీరు వచ్చేసారు. నమ్మాలండి. 100 సార్లు చెప్తాను మీకు నేను, మేమే మీకు మాదిరి అని. ఎవరన్నా ఎల్లైని పొల్లైని చెప్పం మీకు మాదిరిగా, మేమే
అమ్మగారు నేనే. అర్థమైందా? మా పిల్లల్ని దేవుని సన్నిధిలో పెంచాం, వాళ్ళు దేవుని సన్నిధిలో ఉంచాం, పెంచాం. కొన్ని లోపాలు వారిలో ఉన్నా కానీ మంచి జీవితాలు దేవుడు వాళ్ళకి ఇవ్వడానికి కారణం ఏంటంటే, లోపాలు లేకుండా ఎవరుండరు. మంచి జీవితాల్ని దేవుడిచ్చి మంచి స్థితినిచ్చాడు. కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉంచాము, పెంచాము. ఈ రోజున మీరు ఎంతమంది మీ పిల్లల్ని దేవుని సన్నిధిలో ఉంచారు? ఎంతమంది మీ పిల్లలు తీసుకుని వచ్చారు మీతో? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా? ఎన్నిసార్లు చెప్తున్నాను నేను మీకు? జ్ఞానం ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. పిల్లల్ని గాలి వదిలేసి మీరు ఊపుకుంటూ వచ్చేస్తారు కొంతమంది. ఒక అడుగు ఆలస్యమైనా పర్లేదు, దేవుని సన్నిధిలో మనం ఉండాలి. నువ్వు ముందు వచ్చావా వెనకొచ్చావా అన్నది కాదు ఆయనకి, నువ్వు ఎప్పుడు వచ్చావు అన్నది కాదు. నువ్వు ఎలా వచ్చావు? కుటుంబంతో వచ్చావా, కుటుంబాన్ని వదిలేసి వచ్చావా? నమ్మకంతో వచ్చావా, నమ్మకం లేకుండా వస్తున్నావా? మార్త, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నీతో చెప్పాను కదా ఇందాక, మరలా చెప్తున్నా. నాడు సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. సమాధి బయట నిలబడ్డాడు ఆయన. అందరూ చూస్తున్నారు. అందరూ చూస్తుండగా దేవునికి ప్రార్థన చేశాడు ఆయన. గమనించండి. 42, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. యేసు ప్రభు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి. కానీ నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు. జన సమూహం అండి, కొద్దిమంది కాదండి, 100, 200, 1000 కాదు. జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితున్నా నేను. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రా, బిగ్గరగా చెప్పాడు అనమాట అండి. బయటికి రా. ఓ మనిషిని పిలిచినట్టు పిలిచాడు. అక్కడ కూర్చుని ఉన్న మనిషిని పిలిచినట్టు, అక్కడ నిలబడి ఉన్న మనిషిని పిలిచినట్టు పిలిచాడు. లాజరు సమాధిలో ఉన్నాడు, రాయి మూత వేసేసి ఉంచారు. అర్థమైందా? రాయి తీసేశారు, తీయమన్నాడు, తీసేశారు. ఎందుకంటే రాయి మూత వేసిన వాళ్ళే రాయి తీయాలి. ఆయన తీయలేక కాదు, ఆయన మాట అంటే రాయి దొల్లిపోద్ది పక్కకి. వాళ్ళు చేసింది వాళ్ళు చేయాలి. అర్థమైందా? కొంతమంది అది నువ్వు తప్పు నువ్వు ఒప్పుకోవాలి, నీ పాపం నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు చేసిన పాపం నువ్వే ఒప్పుకోవాలి. నువ్వు చేసిన తప్పు నువ్వే సరిదిద్దుకోవాలి. ఆ రాయి దొర్లించారు వాళ్ళు. ఆ రాయి తీయండి అన్నాడు. అర్థమైందా? కట్లు కట్టారు, ఆ కట్లు ఇప్పండి అన్నాడు. కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కదా మనకి, కట్టుబాట్లు. అవునా? కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. పాస్టర్ గారు మనల్ని పట్టించుకోలేదు, మనల్ని తిడుతున్నాడు. ఎవయా గుడి వెళ్ళొద్దు, మానేద్దాం అంటది భార్య మాట కట్టుబడిపోతాడు భర్త అంటాడు, మీ పాస్టర్ గారు నాకు అక్కడ ఎదురయ్యాడు, నన్ను పలకరించలేదు, నువ్వు గుడికి వెళ్ళకంటాడు. భర్త కట్టు కడతాడు, కట్టుబాటు. మీరు ఆ గుడికి ఎందుకు వెళ్తున్నారా, మనం ఇప్పటి నుంచి ఈ గుడిలో ఉన్నాం అంటాడు ఇంకొకడు. ఓ కట్టుబాటు, కట్లు. ఎవరు అడ్డంకంగా ఉంటారో, ఎవరు అడ్డంగా నిలబడతారో వాళ్ళు అడ్డు తప్పుకోవాలి. కట్టుబాటు, కట్లు. వాళ్ళు కట్టారు, చావు కట్లు కట్టారు. అక్కడ చనిపోయినట్టు కట్లు కడతారు కదా, చావు కట్లు కట్టారు. కట్లు విప్పి పోనీయండి అన్నాడు బయటకు వచ్చిన తర్వాత. చూడండి, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. కట్టబడినాడు ఎలా వచ్చాడండి? కాళ్ళు నడవు కదా మరి, చేతులు. అది
ఆయన మాటలో శక్తి వెళ్ళి ఆయన్ని లాజర్ని లేపేసింది, బయటికి వచ్చేసింది. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో మహిమ ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో సమృద్ధి ఉంది, సంతోషం ఉంది. ఆయన మాట వింటే ఇవన్నీ విని అంగీకరించిన వాళ్ళకి వస్తాయి. దేవుని మాట విని ఈ పరిచర్య ప్రారంభించాం. మేము దైవజనుల మాట విని పరిచర్య ప్రారంభించాం. ప్రతిదీ దైవజనులకి చెప్పేవాడిని, పని కట్టుకుని టేకెళ్ళి చెప్పి మాట్లాడొచ్చేవాడిని నేను. ప్రతిదీ అప్పటికి ఫోన్లు వచ్చినా కానీ, ఫోన్లో అయ్యగారు వస్తున్నానండి మీతో మాట్లాడాలి, ఎక్కడున్నారండి, ఆ ఇంటి దగ్గరే ఉన్నానండి రండి అనేవాడు ఆయన. ఎందుకులేండి ఫోన్లో చెప్పండి అని అడుగుతుంది ఆయన. ఎందుకంటే నేను వెళితే సంతోషంగా ఉండదు ఆయనకి. వెళుతూ వట్టి చేతులతో వెళ్ళకుండా ఏదొకటి పట్టుకుని వెళ్ళివ్వండి. డానియేల్ గారు వస్తున్నారు, అమ్మాయి డానియేల్ గారు వస్తున్నారు, ఫోన్ చేశారు, ఆయనకి ఏదైనా వంట చేయి అని చెప్పి పురమాయించేవాడు ఆయన. వెళ్ళి మనస్ఫూర్తిగా మాట్లాడుకొని సంపూర్తిగా భోజనం చేసి ఆ సాయంత్రం దాకా తొందరపడకుండా కంగారు సాయంత్రం బయలుదేరి ఇంటికి వచ్చేవాడు. ఈ ఆశీర్వాదం ఊరికినే రాలేదు, ఇది ఒక దైవజనులతో నేను ఆ విధంగా నడుచుకున్నాను. నా భార్య ఆ విధంగా నడుచుకుంది. మా పిల్లల విషయాల్లో కూడా దైవజనుల ప్రార్థన లేకుండా ఏది మేము చేయలేదు, వాళ్ళ అనుమతి లేకుండా మేమేమీ చేయలేదు. దేవుని మాట, దేవుని నమ్మి సేవకొచ్చాం మేము. నమ్మవానికి సమస్తమును సాధ్యపను. నువ్వు నమ్మకుండా, దేవుని మాట వినకుండా, దేవుని మాటను చేయకుండా ఏది సాధ్యం కాదు నీకు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. ఏదో జరిగిపోతున్నట్టు నీకు అనిపిస్తుంది, ఏది జరగదు. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, మార్త మరియలు యేసు ప్రభుని వాళ్ళ ఎంట ఉంచుకునేవారు. ఆయన వచ్చి ఆయన బోధని వాళ్ళు వినేవారు. అది వాళ్ళ తమ్ముడు బతకడానికి కారణం ముందు చేసింది. వాళ్ళు అలా చేశారు. యేసు ప్రభు లాజరు చనిపోయినప్పుడు కన్నీళ్లు కార్చి ఏడ్చాడండి. అర్థమైందా? గమనించండి, కన్నీళ్లు కార్చాడండి ఆయన. ఇక్కడ మనం చూస్తే 34వ వచనం, వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక వ్యక్తి చనిపోతే కన్నీళ్లు పెట్టాడండి. ఆయన్ని ఎంత కొట్టినా, ఎంత చీల్చేసినా, ఎంత ఆయన్ని గుద్దేసినా కన్నీళ్లు గాల్చలేదు ఆయన. ఉందా నీకు అలాంటి ప్రేమ నీ తోటి విశ్వాసుల మీద? ఉందా? మేమెంతో బాధపడతాం. మన విశ్వాసులకు ఏదైనా జరిగిందంటే నాకంటే పదంతలు బాధపడుతుంది అమ్మగారు. ఆ బాధే ఆవిడికి. అలా బాధపడి తన ఆరోగ్యం పాడు చేసుకుంటూనే ఉంటుంది. నేను కొంచెం బాధపడతాను. ఏం చేద్దాం? ప్రార్థన చేయటమే మనం. దేవుని చిత్తం లేకుండా ఏం జరగదు. ఆ కుటుంబం వరకు ప్రార్థన చేయాలి మనం, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయాలంటే ఇంకా మీ పాస్టర్ గారు అంతమాల ఆలోచనే 10 సార్లు ఫోన్లు చేస్తూ ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ నేను బాధపడతాను, ప్రార్థన చేస్తాను. అవసరం వచ్చినప్పుడే ఫోన్ చేసి ఎలా ఉందని కొనుక్కుంటాను. దాని గురించి పదే ఆలోచించను. ఆవిడ పదే ఆలోచించగానే చెప్తాను. ఏది తెలిసినా సరే ముందు బాధపడిపోద్ది ఆవిడ. టేకులో ఒక ఆయన చనిపోయాడు మొన్న, టీచరు. ఆ విషయం ఆవిడకి చెప్పలేదు నేను. రోజాకి ఫోన్ చేసి చెప్పాను. రోజాకు కూడా తెలుసు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అతను బాగా పరిచయం. అమ్మ గబ్బాలని చెప్పకమ్మా, నీకు చెప్తున్నానని చెప్పాను. చెప్పనులేండి, నెమ్మదిగా చెప్తాను అంది. ఎందుకంటే ఎవరి గురించి ఏది తెలిసినా ఆవిడ ఎక్కువ బాధపడుతుంది. ఆత్మీయులు బాధపడతారు, కన్నీళ్ళు పెడతారండి. ఆత్మ సంబంధం లేనోళ్ళు
కన్నీళ్ళు రావు. మన ఇంట్లో ఏముంది ఈ రోజున దేవుడు అడుగుతున్నాడు. నీ ఇంట్లో ఏముందన్నాడు. ఏముంది గమనించండి. నీ ఇంట్లో ఏముంది? కొర్నేలు ఇంటిలో భయభక్తులు ఉన్నాయంటండి. ఏమున్నాయి? కొర్నేలు ఇంట్లో భయభక్తులు ఉన్నాయండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి నుంచి. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇతని ఇంట్లో 3 ఉన్నాయండి. ఇంటి వారందరూ భయభక్తులు కలిగి ఉన్నారు. ఇంట్లో భయభక్తులు ఉన్నాయి. 2, ఇంట్లో ధర్మం ఉంది. ఏముంది? ధర్మం చేయటం ఉంది. 3, ప్రార్థన చేయటం ఉంది. ఈ 3 ఏదైనా ఉందా మన ఇంట్లో? ఈ 3 ఏదో ఒక్కటైనా ఉందా మన ఇంట్లోని? ఈ రోజున క్రైస్తవుల ఇళ్లలో ఉన్నాయా? మరి ఏంటి ఊరికే రాశాడేటి? అతను అన్యుడు, కొర్నేలు అన్యుడు. ఒక అన్యుడు గురించి ఇక్కడ పొందుపరిచి రాయవలసిన పనే వచ్చింది యేసు ప్రభుకి. అన్యులు కూడా అతనిలాగా మారి ఆ విధంగా ఉండాలని ఇలాంటి మెసేజ్లు మనం చెప్తూ ఉండాలి. ప్రార్థనా కూటాలు పెట్టించినప్పుడు సువార్త ప్రకటించాలి. మనం ప్రకటించలేము. ప్రకటించడానికి పూనుకోవాలి. మనం కొన్ని డబ్బులు ఖర్చు పెట్టి. ఊరికే పనులు జరగవు కదా. నీ ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏ పని జరిగిపోతుందా నీకు? మన ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా ఏమైనా పని జరుగుతుందా? మరి జరగనప్పుడు దేవుని పని ఎలా జరుగుతుంది? డబ్బులు ఖర్చు పెట్టకుండా దేవుని పని ఎలా జరుగుతుందండి? దేవునికి ఇవ్వటానికి మనసు రాదు. అసలు ధర్మం కూడా ఉంచు. నీ చుట్టుపక్కల వాళ్ళకి ధర్మం చేయడం పక్కనట్టే. అసలు దేవునికి ఇచ్చేదే ఇవ్వవు నువ్వు. టేకెళ్ళి వాక్యం విని నేర్చుకొని మీరు ఇది చెయ్యండి, మీ జీవితకాలం దీన్ని చేస్తూనే ఉండండి, దేవుడు మీకు ఇస్తూనే ఉంటాడని చెప్పాడు ఆయన. ఆ రోజున అమ్మగారు చేయటం మొదలెట్టింది. నేనేమీ కాదు, అంతా అమ్మగారిదే. జీతం ఆవిడకి ఇచ్చేవాడిని. ఏదొచ్చినప్పుడు కూడా కానుకలు ఏమొచ్చినా ఆవిడకి ఇస్తాను నేను. ఆవిడ అక్షరాల అందులో 10వ భాగం తీసి, వీలైతే ఇంకెక్కువ తీసి మూటగట్టి పక్కన పెడతారు. ఇది చేయండి మీరన్నాడు ఆయన. ఇది చేయండి. అది దేవుడు మీకు ఏం చేస్తాడో మీరే చూస్తారు. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూస్తారు. మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడే పొజిషన్లో దేవుడు మిమ్మల్ని ఉంచుతాడని చెప్పాడు. దైవజనుల మాటలు నమ్మి మేము చేస్తూ ఉన్నాం. ఊరికినే తొలగిపోతాయా మనకున్న కష్టాలు, బాధలు, మన ఇబ్బందులు, మన అప్పులు, మన బలహీనతలు? తీరిపోతుంది అనుకునేటప్పటికి ఇంకోటి వచ్చి పడుతుంది నీకు మళ్ళీ. అర్థమైందా? ఈ కష్టం పోయింది అనుకుంటే ఇంకో కష్టం వస్తుంది. ఈ బాధ పోయిందంటే ఇంకో బాధ వస్తుంది. ఈ వ్యాధి పోయింది అనుకుంటే ఇంకో వ్యాధి వస్తుంది. అర్థం అవట్లేదు వాక్యం మీకు. అర్థం అవట్లేదండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి మనం. కొర్నేలు ఇంటిలో భయభక్తులు ఉన్నాయి. భయభక్తులు ఉంటే ధర్మం ఉంటుందండి. ధర్మం చేయటం అనేది ఉంటుంది. భయభక్తులు ఉంటే నువ్వు దేవునికి 10వ భాగం ఇస్తావు, కానుకలు కూడా ఇస్తావు. నువ్వు ఇచ్చే దాన్ని బట్టే భయభక్తులు ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఎస్, అవును. లోదరంలో ఉంటప్పుడు మేము ఇచ్చేవాళ్ళం కాదు, ఎందుకంటే భయభక్తులు ఉండేవి కాదు.
వాక్యం కూడా తెలియదు. అలాంటి భక్తి కూడా నేర్పించే సేవకులు లేరు ఇక్కడ. టేకి వెళ్ళిన తర్వాత వాక్యం అంటే ఏంటో తెలుసుకున్నాం, భయభక్తులు అంటే ఏంటో తెలుసుకున్నాం. అవన్నీ మాలోకి వచ్చిన తర్వాత దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాం. భయభక్తులు ఉన్నంతకాలం దేవునికి ఇస్తూనే ఉంటాం మనం. భయభక్తులు ఉన్నాయి కొన్నేళ్ళ ఇంట్లో. చుట్టూ ఉన్నవారికి ఎవరు వచ్చి అడిగితే వాళ్ళందరికీ బహు ధర్మం చేసేవాడట. మామూలు ధర్మం కాదు, మామూలుగా చేయటం. వాళ్ళకి బహుధర్మం అంటే అందరికీ చేసేవాడని అర్థం. బహు మందికి, ఒక్కడికి కాదు. మనం ఏం చేస్తామంటే మనకు తెలిసిన వాళ్ళకే ఏదైనా పెడితే పెడతాం, ధర్మం చేస్తాం. ధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అది కొర్నేలు ఇంటిలో భయభక్తులు ఉన్నాయి, ధర్మం చేయటం ఉంది, ప్రార్థన ఉంది. ఆ ఇల్లు గొప్పగా ఆశీర్వదించబడింది. దేవుని దూత అతనితో మాట్లాడినప్పుడు, నువ్వు ఒక్కడవే కాదు కొర్నేలి, నీ స్నేహితులకి బంధువులకు కూడా ఈ భక్తి నేర్పించాలని చెప్పాడు. దైవజనులు పిలిచి దైవజనుల ద్వారా నీ బంధువులకి స్నేహితులకి దేవుని గురించి తెలియచేయని చెప్పాడు దేవుని దూత. అప్పుడు దైవజనులు కబురు పెట్టి దైవజనులు పిలిపించి దైవజనులు వచ్చేటప్పటికి అతను ఏం చేశాడు కొర్నేలి? చూసారా? గమనించండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. 24వ వచనం, 10:24వ వచనం. మరునాడు వారు కైసరలో ప్రవేశించిరి. అది దేవుని సేవకుడు పేతురు గారిని తీసుకొస్తాక మనుషులను పంపించాడు. మనుషులు వెళ్ళి ఆయన తీసుకొస్తున్నాడు. అతను కొర్నేలు ఎవరు? కొర్నేలు ఎవరండి? ఒక ఎంప్లాయ్ అండి, ఉద్యోగస్తుడు. అతను శతాధిపతి, ఒక ఉద్యోగస్తుడండి. చిన్న పని ఉంటే ఖాళీ లేదని చెప్తావు, ప్రార్థనలో కొట్టేస్తావు నువ్వు. చిన్న పని ఉంటే ఆ పని సొంత పనే, ఉద్యోగం కూడా కాదు. ఉద్యోగం అయితే ఇంక అసలు పట్టుకోలేను నిన్ను. అతను ఉద్యోగాన్ని పక్కన పెట్టి దేవుని దూత చెప్పినట్లుగా కొంతమంది మనుషుల్ని దేవుని సేవకుడి దగ్గరికి పంపించాడు, పేతురు గారి దగ్గరికి. ఆ పేతురు గారు వచ్చేసరికి ఏం చేస్తున్నాడు ఇక్కడ గమనించండి. తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి దైవజనుల కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఇక్కడ పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎంత, ఒక శతాధిపతి ఒక దైవజనుడు కాళ్ళ మీద పడి నమస్కారం చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. రెండోది ధర్మమూర్తి, మూడవది ప్రార్థనాపరుడు. ఈ మూడు ఉన్నవాడు తగ్గించుకుని ఉంటాడండి. ఈ మూడు ఉన్న వ్యక్తులు తగ్గించుకొని జీవిస్తారండి. దైవజనులకు లోబడతారండి, దైవజనులు గౌరవిస్తారండి. ఏమన్నా ఈ రోజున మన ఇంట్లో, నీ ఇంట్లో ఏమున్నాయి తడిమి చూసుకోండి. ఎలాంటివి ఏమీ లేకుండా భక్తి ఏం చేస్తామండి మనం? ఎలాంటివి ఏమీ లేకుండా భక్తి ఎలా నిరూపిస్తాం మనం? ఆలోచించండి. ఎంతవరకు దేవుడు చెప్పిన వాక్యాలే మీకు చెప్పాను నేను, ఒక సొంత మాట నేను చెప్పలేదు ఇక్కడ. ఆ వాక్యాల్ని పాటించి మేము ఈ స్థితికి వచ్చాం. ఆ వాక్యాలు పాటించే స్థితిలో ఉన్నాం. ఈ రోజున ఈ స్థితిలో ఉండి దేవుని సువార్త ప్రకటించడానికి
ఎంతో మేము ప్రయాసపడుతున్నాం. నా తోటి వాళ్ళందరూ కూడా చాలామంది చనిపోయారు. నాకంటే చిన్నోళ్ళు కూడా చనిపోయారు నా తర్వాత బ్యాచ్. ఈ రోజున ఒక ఆరోగ్య విషయంలో ఏ విషయంలో ఒక్క తేడా లేకుండా ఈ రోజున ఇలా నిలబడి మీ ముందు నేనున్నానంటే దేవుని కృప. ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా, ఇది నీ కృపా. మనం మంచి స్థితిలో ఉండాలంటే మన ఇంట్లో దేవుడు ఉండాలి, దేవునికి సంబంధించిన జీవితాలు ఉండాలి. అలా ఉండకపోతే దేనిని మీరు సాధించలేరు, దేనిని పొందలేరు. నిత్య రాజ్యాన్ని కూడా పోగొట్టుకుంటారు, నిత్య నరకానికి పోతారు, మీరైనా నేనైనా ఎవరైనా. కనుక ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని దేవునికి అర్థమయ్యే భక్తిని చూపించండి. మనుషులకు కాదు, మనుషులకు కాదండి. అందుకనే మనుషులను పట్టించుకోను నేను. నా బంధువులైనా రక్త సంబంధికులైనా ఎవరైనా వాక్యం విషయంలో పట్టించుకునేది లేదు. సంఘస్థులనైనా వాక్యానుసారంగా ఉంటేనే నేను ఎక్కువ ఇష్టపడతాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. నీ ఇంటిలో ఏమున్నది అని అడిగాడు దైవజనుడు. ఆమె చెప్పింది, నువ్వు పోయి నేను చెప్పినట్లు చేయి అన్నాడు. ఆయన చేసింది. తన కష్టాలు అప్పులన్నీ తీరిపోయినాయి. మార్తా మరియ ఇంటిలో యేసయ్య ఉన్నాడు. యేసు బోధ ఉంది. వాళ్ళ తమ్ముడు చనిపోయినప్పుడు ఆ యేసయ్య చనిపోయి 4 రోజులు అయినప్పటికీ వాళ్ళ తమ్ముడిని బ్రతికించి ఆ ఇంటిలో సంతోషాన్ని నింపాడు. కొర్నేలు ఇంటిలో భయభక్తులు ఉన్నాయి, ధర్మం చేసే మనసు ఉంది, ప్రార్థించే హృదయాలు ఉన్నాయి. ఇంటెల్ల పాతి తన ఇంటి వారందరూ అని ఉంది అక్కడ. నీ ఇంటి వారందరూ ఉన్నారా దేవునిలో? ఉండకపోతే ఆ భక్తి లోపం నీదే. నీలో ఇంకా లోపం ఉంది కాబట్టి నీ ఇంటిల్ల పాతి దేవునిలో ఉండలేకపోతున్నారు, రాలేకపోతున్నారు. మారి దేవుని వాక్యాన్ని అంగీకరించి అంటే చేసి దేవునికి ఇవ్వవలసిన దేవునికి ఇచ్చి ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించి ప్రార్థనల్లో పాలు పొంది దేవుని ఆశీర్వాదాలు పొందుకో. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ఎత్తబడిన మాటలు వినిన ప్రతి హృదయములో భద్రపరిచి మాటల ప్రకారంగా నడుచుకొని ప్రతి వారి ఇంటిలో మిమ్మల్ని ఉంచుకునే గొప్ప మనసు, మారు మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యమైన యేసయ్య నామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.